ఎందుకు కొడుతున్నారు? ఉండండి. తల్లి తల పెడతానప్ప సమయానికి వచ్చి రక్షించావు లేకపోతే దొంగముడు చంపేసేది. ఏం జరిగింది? ఏం జరిగిందా మొత్తం చెప్తాను. నువ్వే న్యాయం చెప్పు. పొద్దున్నే 5ంటికి లేచి నా ఒంటి పని, ఇంటి పని, వంట పని పూర్తి చేసి పిల్లల్ని లేపి పాలు కాచి అందరికి కాఫీ పెట్టి టిఫిన్ పెట్టి వాళ్ళకి క్యారేజ్ బాక్సులు కట్టి బుక్స్ సదిరి ఈ ఎదవకి బాక్స్ కట్టి వాళ్ళని స్కూల్ కి ఆఫీస్ కి పంపి ఆద్రా బాద్రాగా ఏదో అంతో ఇంతో తిని అంట్లుతోని బట్టలు ఉతికి ఆరేసి నేదో నీరసంగా ఉందని గోడకు నడుం జారేస్తే టీవీలో వచ్చి ఆ ఏడుపు కొట్టు సీరియల్ చూడలేక రాత్రికి ఏం వంట చెయ్యాలా అని ఆలోచించే లోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్కూల్లో వాళ్ళకు హోంవర్క్ ఇస్తే వాళ్ళతో అది చేయించి సరిగ్గా చేయకపోతే 2 వాయించి ఈలోగా ఈ ఆఫీస్ నుంచి వచ్చి నీరసం అంటే టీ ఇచ్చి రాత్రికి కూరగాయలు కోసి అన్నం వండి కూరండి వండింది వాళ్ళకు వడ్డించి తిన్నాక ఇల్లంతా సర్ది చివరికి చిరాకేసి రిలాక్స్ అవుదామని 2 పెగ్గులు మందేస్తే ఎందుకేసావని అడుగుతాడా ఎవరో. తమ్ముడు నీ ఐడియా భలే వర్కౌట్ అయింది. థ్యాంక్స్. రండి. ఏంద్రో ఇది మనకొచ్చినాయా మొత్తం బస్తీకి వచ్చినాయా ఇవన్నీ? వామ్మో వాయో ఇన్ని గనం వచ్చినాయింద్రా కాక మళ్ళీ పెళ్లి గింతగానం డిమాండా? మరేమనుకున్నావు? అందుకే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టమంది. ఇప్పుడు మ్యారేజెస్ కన్నా డివోర్స్లే ఎక్కువ. వీటన్నిటిని ఏం చేయాలి? ఫస్ట్ మగవాళ్ళవి ఆడవాళ్ళవి సెపరేట్ చేయండి. తర్వాత వాళ్ళ బయోడేటాలు చెక్ చేసి ఎవరెవరికి మ్యాచ్ అవుతారో చూసి పంపించండి. అలాగే చేద్దాం. గట్లనే. సరే మేము ఇంటికి వెళ్తాం. ఏందా అన్న గింతమంది యుఎస్ ఆంటీసు యుఎస్ అంకుల్స్? రేయ్ అందరూ ఇండియా వాళ్ళేరా? అరే నేను అన్నది యుఎస్ ఆంటీసు యుఎస్ అంకుల్స్ అంటే అన్సాటిస్ఫైడ్ ఆంటీస్ అండ్ అంకుల్స్. సమజైందా? మూసుకుని ఎవరెవరో సరిపోతారు సెట్ చేయి. నువ్వు చెప్పినట్లు ఈ కొడుకుల బయోడేటాలు ఆబీలు చదివి సెడి చేయాలన్నా. ఏ కాకా జరంతా డెవలప్ గా నేను చూడు ఎట్లా సెడి చేస్తాను. అరే ఇక ఆడోళ్ళ ఫోటోలు ఇక్కడి ఇగో కాకా ఈ పోరోన్కి ఈ పోరిని ఈ పోరోన్కి ఈ పోరిని ఈ పోరోన్కి ఈ పిల్లని ఏమున్నది పత్తాలు కలిపినట్టు ఆడోళ్ళే మొగలే కలపాలి. బావా మన ఆటో స్టార్ట్ అవ్వకపోతే మనం వేరే ఆటో పట్టుకుని వెళ్ళిపోదాం బావా. ఇంట్లో ఇప్పటికే అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏ ఎవరు లేరే, ఒక చిన్న ముద్దివే. బాగా పెట్టు, మరో జన్మ కూడా గుర్తుండేలా. మీ పనే బాగుందిరా. డే టైంలో మాలాంటి వాళ్ళ చేత ఇదే రోడ్డు మీద సారీలు చెప్పించుకుంటారు. అర్ధరాత్రి పూట అమ్మాయిలతో కిస్సులు పెట్టించుకుంటారు. తప్పుగా మాట్లాడకండి సార్, ఆ అమ్మాయి నా కాబోయే భార్య. అమ్మాయితో దొరికిన ప్రతివాడు ఇదే చెప్తాడ్రా. ఎంతకి మాట్లాడుకున్నావు దీన్ని? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నా చేత క్షమాపణ చెప్పిస్తావా? నీ కాకి మా కాకి ఉన్నది తెలియాలి. కొట్టండా సార్. సార్ చచ్చిపోయాడు సార్. ఆటోలో మారణాయుధాలు తీసుకెళ్తుంటే పట్టుకోపోతే ఎదురు తిరిగాడని ఎన్కౌంటర్ లో పోయాడని ఎఫ్ఐఆర్. ఓకే సార్. నువ్వు ఇక్కడేం చూడలేదు, నీకేం తెలీదు. నువ్వు ఎక్కడైనా నోరు విప్పావో నిన్ను ఇలాగే చంపేస్తాను. ఇదేనా నాకు కొత్తగా పెట్టిన మ్యారేజ్ బ్యూరో? ఎక్కడి నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది కాదురా, అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే పాయింట్. వెళ్ళి ఓనర్ గారిని నేను రమ్మన్నాను చెప్పు. ఎవడరా మీ ఓనరు? నువ్వేనా ఓనరు? అవును. నువ్వెవరు? కనబట్లా? ఏటీఎం ఎనీ టైం. అదేనన్నా బజార్లో ఎక్కడ పడితే అక్కడ కార్డు పెట్టి డబ్బులు అవుతారే ఏటీఎంలు. ఈ మధ్య మొబైల్ ఏటీఎంలు మనుషులు పెట్టినట్టున్నారులే. కార్డు ఎక్కడ పెట్టాలి బాబు? ఏటీఎం అంటే డబ్బు ఇచ్చేది కాదు బే, ఎనీ టైం మందు. మ్యాటర్ ఏంటో చెప్పు. అన్న రమ్మంటుండు. ఎవడా అన్న? ఎవడా? కూల్ గా ఉన్నంత సేపు పెరుగు వడరా అన్న. మరి వేడిగా ఉంటే ఎదురువాడి గుండెల్లో దడదడరా. వస్తారావా? రాను. ఇంకా మాట చెప్పు. వాడిని రమ్మను. నన్నా ఏంటి ఏకనేనన్నే? నేనెవరో చెప్పావా? చెప్పాను. అయినా రమ్మన్నాడా? నీ గురించి చెప్పకముందు వస్తా అన్నాడు. చెప్పాక నిన్నే రమ్మన్నాడు. నిద్రపోతున్న పులిని కితకితలు పెట్టి లేపాడు. అన్నా స్టైల్ సౌండ్ లేదు కదా. డ్రైవర్ సౌండ్.
అన్నా, ఇది కదన్నా, అడ్డు. కళ్ళలో పెట్టే కదా కనపడలేదు ఓ, అన్నా, సూపర్ అన్నా. కోపం సిగ్గేస్తుంది. ఏయ్, ఎవర్రా నా నమ్మంది? రేయ్, నిజం చెప్పండి రా, ఎవడరా రమ్మంది? నీ ఎవ- మీరెవరో చెప్పావు నీకే తెలీదా? ఫ్లోలో అనేసన్నా వాడే. ఏరా నా గురించి తెలిసే రమ్మన్నావా? తెలుసుకుందామనే రమ్మన్నాను. చూసారా నన్ను పిలిచే తమ్మ ఎవడుకుందరా? వీడి దగ్గర లాజిక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు. తమ్ముడు నా గురించి తెలుసుకోవాలని నీ తాపత్రయం నాకు నచ్చింది. ఈ ఏరియాకి దాదా నేనే. ఇక నుంచి నువ్వు దందా ఎవరికి ఇవ్వక్కర్లేదు. ప్రతి వారం తీసుకొచ్చి నాకే ఇవ్వు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరికి ఇంటి సెట్ అయ్యిరా ఒరే కత్తిరా. ఏయ్! నాకు చిరాకు తెప్పించావనుకో ఏం చేస్తావు? అన్నంటే లెక్కలేదురా. అసలు అన్న చిన్నప్పుడు తప్పిపోయిన మరదల గురించి వెతికి వెతికి ఇలా అయిపోయాడు కానీ ఒకప్పుడు శంకర్ దాదా అంటే. నీ పేరు శంకర్ దాదానా? నీ మరదలు కనిపించట్లేదా? అవునన్నా, తిరగని ఈది లేదు, ఎతకని కొంపలేదు, దొరకలేదన్నా. నీ మరదలు నా దగ్గర ఆ, నీ దగ్గర ఉందా? ఇదేంట్రా ఇలా జలకిచ్చాడు? నమ్మచ్చా? సార్ నమ్ముదామన్నా. మందం పంది. బాబు ఒక్కసారి నా మరదలు చూపించు. దానికోసం ఎతికి పిచ్చోండి అయిపోయాను. అలాగే చూపిస్తాలే, రా వెళ్దాం. నా మరదలు చూపిస్తాయంట, నా మరదలు చూపిస్తాయంట. నా బుద్ధుండి ఇదేనా? ఏది? నా బుద్ధి బుద్ధి బాబు, నా బుద్ధి చూపించు. నువ్వు అడవాడు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. వస్తాడు నారాజు వస్తాడేంటి? వచ్చేసాడు. ఏంటి అర్థం కాలేదా? ఎవరు వచ్చారో చెప్పుకో. ఎవరబ్బా? కేబుల్ బిల్లోడా? ఛే, ఓ కరెంటు బిల్లోడా? వాళ్ళెవ్వరూ కాదు. వచ్చింది ఎవరో తెలుసా? నీ బావ శంకర్ దాదా. బావా? లేని బావ ఎలా వచ్చాడు? రా. వస్తున్నా. ఒరే ఏటీఎం, మీ వదిలికి నేను నచ్చుతానంటావా? నీకేందన్నా అంగార గ్రహంలో అందంగా ఉంటావు. నిన్ను చూసి వదిన ఒక్కసారి పడిపోల్సిందే. అంతేనటావా? ఇదిగో మీ బావ. అన్నా వచ్చింది తిరిగన్నా. ఏం చేసావయ్యా? నేనేం చేశాను చూశానంతే. ఎలా పడిపోయింది? ఏమైంది? నవ్యాలే. నవ్య, బుజ్జి బుజ్జి అనే ముందు వీడిని బయటకు తీసుకెళ్ళు. ఎందుకు? నువ్వు పోరా దరిద్రుడా. దరిద్రుడా? నా బుజ్జా? చెప్తాను. బుజ్జి 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 వదిలే. నా బుద్ధిని చూపిస్తానని చెప్పి ఇలా అవమానిస్తావా? ఏ ఆగు. చిన్నప్పుడు ఎప్పుడో కదా నీ మరదలు నేను చూసింది. అవును. ఈ మధ్య చూడలేదుగా. చూడలేదు. అప్పుడు ఎలా ఉండేవాడివి? రాజమండ్రి నిమ్మపండు రంగులో ఉండేవాడిని. అసలు అందమే వేరనుకో. ఇగో అప్పట్లో ఇలా రింగు కూడా ఉండేది. నన్నందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? సినిమా యాక్టర్ శోభన్ బాబు అనేవాళ్ళు. ఏ నమ్మకం లేదా? మరి శోభన బాబులో ఉండేవాడు ఇలా రఘుబాబు అంటే అది అయ్యిందేదో అయింది. అవ్వాల్సింది చూడు. ఈసారి వచ్చేసరికి నిమ్మపండు రంగులాగా మారాలి. అది చూసి నీ మరదలు పడిపోవాలి. ఇప్పుడు పడిపోయింది కదా. ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు. ఈసారి అలా కనిపించు. ఈసారి నువ్వే అంటావు చూడు. ఏమని? సినిమా యాక్టర్ శోభన్ బాబు రింగుతో వస్తా. ఎవడ్రా ఇక్కడ ఓనరు? నువ్వేనా ఓనరు? నేను ఏడదోలుకోతురా భయ్ మీరు. అరే ఆగురు, ఎందుకట్లా జబర్దస్త్ చేస్తారు? పెడతా, నాకు కూడా పెళ్లి కావాలి. అదే రే వానర్ నువ్వేనా? ఏయ్ ఇట్రండి. అయ్యా దొరా, నీ కాలు మొక్తా. ఆ చిర్రు అడిగారు, ఆడాళ్ళతోటి కొట్టకూడని చోటలా కొట్టించారు. నేనేమనుకుంది ఒక్కడి బాంచని నీ కాలు మోక్తా. ఎందుకు కొట్టిరే? అమ్మా చెప్పండి అమ్మా. అరే 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 12 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలల క్రితమే దానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నాను. మళ్ళీ వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టడానికి ట్రై చేస్తారా? ఈసారికి కాబట్టి వదిలేస్తున్నా. ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో, చెమటాలు ఒలుస్తా. లక 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 లక. పోనీ. ఏంద్రా బై గిట్ల కుమ్మిర్రు? చేసిందంతా చేసి ఏంట్రా కొత్తగా అడుగుతావు? నేనేం చేసిన బే? ఫోటోలు మొత్తం పేక ముక్కలు కలిపినట్టు కలిపి ఎవరెవరు విడిపోయారో వాళ్ళ ఫోటోలు వాళ్ళకే పంపావు. నీ అబ్బా వాళ్ళు వచ్చి ఎరగదీశారు కదా. పోతే పోనీరా బై. ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది.
ఏమిటది? మీ బావ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో